ఈ నెల 30న విశాఖలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఇప్పటికే 12 కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది జనసేన పార్టీ. మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. డిప్యూటీ మేయర్ గోవిందరాజు అలాగే గ్రౌండ్ కోఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు అప్పగించిన వంశీకృష్ణ కూడా ఆ ప్రాంతానికి వచ్చి మొత్తం కూడా పరిశీలించారు. పిఠాపురంలో ఆవిర్భావ సభకి ధీటుగా కార్యకర్తలు ఈ సమావేశానికి కూడా వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తామన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున సాయంత్రం 3 గంటలకి విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులతో మీటింగ్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఇది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా హాజరవుతారు. కాబట్టి ఎంతో చరిత్ర నుండి విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేమందరం మా కార్పొరేటర్ మేమందరం కూడా వచ్చి స్థానిక నాయకులకు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఫుడ్ స్టాల్స్ ఎక్కడ పెట్టాలి, గ్రౌండ్ చుట్టూరు పార్కింగ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటని చూసుకొని రేపటి నుంచి ఇక్కడ క్లీన్ చేసే కార్యక్రమము. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి ఇది నవ్వుతో నా భవిష్యత్తులాగా చేయాలి. విశాఖపట్నం సిటీ అంతా కూడా జనసేన ఫ్లాగులు, జన సైనికులు అందరూ కూడా పాల్గొని విశాఖపట్నం ఈ 1 వీక్ అంతా కూడా జనసేనమయ విధంగా ఉంటుంది.